నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను విజయ్ చక్రధర్. ఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చూద్దామండి అంటే ఏంటి అనేది. ఇది మనకి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఒక అద్భుతమైన ఫండ్ అండి. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే ఉంది. దీనికి వచ్చి మినిమం 1 CR అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇది ఎవరికి చాలా బాగుంటుంది. ఇలాంటి ఆప్షన్ తీసుకోవడం వల్ల ఎవరికి లాభం అవుతుందో చూద్దాము. ఈ ఏఎఫ్లో కూడా వచ్చి మనకి చూడండి కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని 3 రకాలుగా ఉంటాయండి. సో ఈ ఏఎఫ్స్ వల్ల లాభం ఏంటంటే చూడండి, కేటగిరీ 3 అనేది కేవలం మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుంది. అందులో ఒక 20% మాత్రం అన్లిస్టెడ్ స్టాక్స్ కొంటారండి. మనకు తెలుసు మ్యూచువల్ ఫండ్స్ అనగానే కంపల్సరీగా ఫండ్ మేనేజర్ అనేవాళ్ళు లిస్టెడ్ స్టాక్స్ మాత్రమే కొని ఉండాలి. అన్లిస్టెడ్ స్టాక్స్ కొనడానికి అవకాశం అయితే లేదు మ్యూచువల్ ఫండ్స్లో. కానీ ఇక్కడ ఏఎఫ్ కేటగిరీ 3లో కొంత మేరకు వాళ్ళు ప్రైవేట్ ఈక్విటీలో పెట్టే అవకాశం అయితే ఉంది. అలాగే కేటగిరీ 2 అనేది ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుందండి. కేటగిరీ 2 కొంచెం రిస్క్ ఉంటుంది కానివ్వండి, బట్ అట్ ద సేమ్ టైం రిటర్న్స్ కూడా భారీగా వస్తాయి. చాలా కొన్ని ఏఎఫ్లు కేటగిరీ 2లో ఎలా ఉంటాయంటే మనందరికీ తెలుసు పెట్టాల్సిన అమౌంట్ అయితే 1 CR. ఆ 1 CRని కూడా మనం ఒక్కసారిగా ఇవ్వక్కర్లేదండి. 10 lakhs 10 lakhs 10 lakhs 10 lakhs లాగా కొన్ని పార్ట్స్గా కూడా ఇవ్వచ్చు. సో అలా ఒక 2.5 years మనం ఇచ్చిన తర్వాత థర్డ్ ఇయర్ నుంచి మనకి రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి కాన్సెప్ట్తో కూడా చాలా ఏఎఫ్లు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనం ఏఎఫ్లో పెట్టడం వల్ల జరిగే లాభం ఏంటి అంటే కేవలం 1 CRని ఒక 10 yearsలోనే మనం దాన్ని అట్లీస్ట్ మనం 5 CR తీసుకెళ్ళిపోవచ్చు. సో అట్లాంటి రిటర్న్స్ అయితే మనకి గ్యారంటీగా మనకి ఏఎఫ్లో కనిపిస్తున్నాయి. సో ఎక్కువ ఎవరికి ఉపయోగపడతాయి అంటే చూడండి, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చూడండి, చాలా మందికి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి టెంపరీలోనే ఎక్కువ అమౌంట్స్ వస్తాయి. అంటే వాళ్ళు షార్ట్ టర్మ్లోనే ఎక్కువ గెయిన్ చేస్తారు, కానీ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్కమ్ అనేది కావాల్సి ఉంటుంది. సో అట్లా మనకి షార్ట్ టర్మ్లో ఈవెన్ మనకి సినిమా ప్రొడక్షన్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఒక హీరో హీరోయిన్ కానివ్వండి, లేకపోతే ఒక డైరెక్టర్ కానివ్వండి, వాళ్ళకి టెంపరీగానే వాళ్ళకి ఇన్కమ్ అనేది ఉంటుంది, భారీగా ఉంటుంది. సో అట్లా వచ్చిన ఇన్కమ్ స్పోర్ట్స్ పీపుల్ కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఈవెన్ ఇండస్ట్రియలిస్ట్ కూడా మనకి కాంపిటీషన్ బాగా పెరుగుతూ ఉంటుంది. ఎవరికైతే తాత్కాలికంగా షార్ట్ టర్మ్లో ఎక్కువ అమౌంట్ వచ్చి లాంగ్ టర్మ్గా మనకి నిలబడాలి ఆ ఇన్కమ్ అంటే మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్స్ అండి ఏఎఫ్. ఇప్పుడు సాధారణంగా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక మంచి డైరెక్టర్ కానివ్వండి, లేకపోతే ఒక ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి 100 crores సంపాదించారు. వాళ్ళు సంపాదించిన 100 crores రేపొద్దున వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, అది 50-50 కింద డివైడ్ అవుతుంది. రేపొద్దున వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే అది 25-25 డివైడ్ అయిపోతుంది. సో ఒక 100 crores ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చూస్తుంటే క్రమబద్ధంగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ వచ్చిన 100 కోట్లని 200 కోట్లు చేయాలి, ఆ 200 కోట్లని 400 కోట్లు చేయాలి, సునాయాసంగా చేయాలంటే మాత్రం ఈ ఏఎఫ్ అనేది చాలా మంచి ఉపయోగపడుతుందండి. ఈ ఏఎఫ్లో మనం చూస్తే మనకి సెక్యూర్డ్గా ఉంటుంది. అంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మన కళ్ళకి చూపిస్తుంటారు ఎలాంటి స్టాక్స్ కొంటున్నారు అని చెప్పి. సో అలాంటి మనం చూడండి, మన ల్యాండ్ ఉంది కదా అనుకుంటారు. చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే హ్యూజ్ వచ్చిన పెద్ద అమౌంట్స్ని మనం ల్యాండ్లో పెట్టేస్తుంటారు. ఈ ల్యాండ్ అనేది ఏంటంటే ఒక సింగిల్ పీస్లోనే మనం ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఒక పర్టికులర్ ఏరియానే, ఆ ఏరియాని నమ్ముకుంటున్నాం. రేపు పొద్దున ఆ ఏరియా పెరిగితే బాగానే ఉంటుంది. ఆ ఏరియా కనుక అనుకున్నంత స్థాయి పెరగకపోతే మనకు రిటర్న్స్ రావు. అలాగే లిక్విడిటీ కూడా ఉండదు. మనం అమ్మాలి అంటే వెంటనే దాన్ని అమ్మలేము. సో అలాగే ఏఎఫ్లో అలా కాదండి. ఏఎఫ్స్లో మనం చూస్తే మనకి ఒకే ఏఎఫ్ కాదు, 3-4 కంపెనీస్ ఏఎఫ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే డైవర్సిఫికేషన్ చేయొచ్చు మనం. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే లిక్విడిటీ అనేది ఉంటుంది. కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక సింగిల్ క్లిక్తోనే మనం మొత్తం అమౌంట్ని అమ్మేసి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదా పార్షియల్గా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సపోజ్ మనకి వచ్చిన ఏఎఫ్లో మనం పెట్టాం 1 CR, అది కనీగా 3 CR అయింది. అందులో కావాలంటే 50 lakhs 1 crore కూడా మనం తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా ఒక ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, ఒక డిమాట్ అకౌంట్ ఫామ్లో ఉంటాయి. సో మన నామినీకి కూడా రేపు నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇది పాస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ల్యాండ్ కంటే కూడా ల్యాండ్ చూస్తే మనకి డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి. అన్నదమ్ములకే ఒకసారి డిస్ప్యూట్స్ వస్తుంటాయి మనకి ల్యాండ్ అయితే కనుక. వేరేస్ కనుక ఏఎఫ్లో కనుక ఉంటే 3-4 ఏఎఫ్స్ కనుక ఉంటే నామినేషన్ కూడా ఈజీగానే దాన్ని పాస్ పెట్టుకోవచ్చు. తద్వారా నెక్స్ట్ జనరేషన్ కూడా మనం పెద్ద అమౌంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో ఎవరికన్నా ఉన్న 50 crores 100 crores కావాలి, 100 crores 250 crores కావాలి, మల్టిప్లై చేయాలి అంటే మన జనరేషన్స్కి నెక్స్ట్ 3-4 generations హ్యాపీగా ఉండాలి అంటే మాత్రం ఈ ఏఎఫ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నానండి. ఇందులో మనం చూస్తే కేటగిరీ 3లో ఉన్న ఏఎఫ్ ఏదైతే ఉంటుందో దాని మీద మనం ట్యాక్స్ కూడా పడదు. ట్యాక్స్ మొత్తం కూడా ఆ కంపెనీస్ పైన పే చేసి మన ఇన్వెస్టర్ హ్యాండ్కి ట్యాక్స్ ఫ్రీగా ఇస్తాయి. సో మనకి వచ్చి ఉన్న 12 కోట్లు కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరి దగ్గర 1 crore ఉంది. కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈక్విటీ అనగానే చాలా మంది స్టాక్స్ అనగానే మ్యూచువల్ ఫండ్స్ గుర్తొస్తుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు. సపోజ్ ఒక పర్సన్ 1 crore, అదే ఒక పర్సన్ ఏఎఫ్లో పెట్టారు అనుకుందాం. సో ఏఎఫ్లో పెట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే నెక్స్ట్ 10 yearsలో చూస్తే 15 yearsలో చూస్తే ఇది 12 CR అవుతుందండి. మనకి 12 CR దాకా అయ్యే అవకాశం ఉంది. వేరేస్ మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే మనకి దగ్గర చూస్తే హార్డ్లీ 8 crores అవుతుంది. సో ఆ 8 crores కూడా మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది 12.5%. సో అలా నగరంగా చూస్తే మనకి దగ్గర 7.5 crores వచ్చినట్టు అవుతుంది.
అదే కనుక ఏఎఫ్లో పెడితే మనకి 12 crores వచ్చిందండి. సో ఒక లాంగ్ టర్మ్లో మనం చూసినా కూడా మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఏఎఫ్ ఈజ్ ది బెస్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే మనం ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంది. మనకి అనూహ్యంగా కూడా చూస్తే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనగానే సాధారణంగా చేసే పెద్ద తప్పు ఏంటంటే అందులో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, థీమాటిక్, సెక్టర్ ఫండ్స్ అని చెప్పి మనం చాలా రకాలుగా డివైడ్ చేస్తాం. ఆ 1 crore చూస్తూ మనం 20 ఫండ్స్లో పెడతామండి. అందులో కేవలం 5 ఫండ్స్ బాగుంటాయి, రిమైనింగ్ 15 ఫండ్స్ పెద్ద రిటర్న్ ఇవ్వవు. ఆన్ అండ్ యావరేజ్గా మన రిటర్న్ బాగా తగ్గిపోతుంది. మనం 15% కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటేనే మనకు వచ్చింది 7.5 crore దాకా వచ్చింది. అదే కనుక వాళ్ళు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అని చెప్పి, మల్టీ అసెట్ ఫండ్ అని చెప్పి, లార్జ్ క్యాప్ అని, ఇండెక్స్ ఫండ్స్ అని, ఈటీఎఫ్ అని ఇవన్నీ యాడ్ చేస్తే పోతే కనుక ఇంకా గణనీయంగా 12% వస్తుందండి. సో కాబట్టి ఎవరికన్నా జనరేషన్స్ కూర్చొని తినాలి అంటే మాత్రం ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కనుక ఏఎఫ్ఐ అవుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.